10 లక్షల మందిలో 7గురికే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయట. ఫస్ట్ డోస్ తీసుకున్నప్పుడే ప్రమాదం ఎక్కువ, 2-3 డోసులతో తగ్గుదల. కోవిషీల్డ్పై ఐసీఎంఆర్ మాజీ సైంటిస్ట్ రామన్ గంగాఖేద్కర్ అట. కోవిషీల్డ్ ఇష్యూపై కమిటీ ఏర్పాటు చేయండి, వ్యాక్సిన్ తీసుకొని చనిపోయిన వారికి పరిహారం అందేలా ఆదేశాలు ఇవ్వండి. సుప్రీంకోర్టులో న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ వేసిండట. అంటే 10 లక్షల మందిలో 7గురికి సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయట. మరి భవిష్యత్తులో రావని గ్యారంటీ ఏమైనా ఉన్నదా? వాళ్ళు బ్రిటన్లో పెద్ద యుద్ధమే నడుస్తున్నది. చాలామంది ఈ ఆస్ట్రాజెనెకా ఫార్ములాతో కూడిన కోవిషీల్డ్, అంటే మన దగ్గర కోవిషీల్డ్ అని పిలుస్తున్నాం, అక్కడ ఆస్ట్రాజెనెకా అని పిలుస్తున్నారు, సేమ్ ఫార్ములా. అక్కడ ఈ వ్యాక్సిన్ తీసుకొని చాలామంది ఆసుపత్రి పాలైన చాలామంది చనిపోయారట. ఆ బాధితులంతా కుటుంబ సభ్యులంతా కోర్టుకు పోయి మాకు పరిహారం కావాలని కోర్టుకు ఎక్కితే ఆస్ట్రాజెనెకా కంపెనీ ఒప్పుకున్నది, అవును మా వ్యాక్సిన్ కరెక్టే, దీనివల్ల ప్రమాదం జరుగుతున్నది, ఈ థ్రాంబోసిస్ అనే రక్తం గడ్డగట్టే వ్యాధి వస్తున్నది అని కోర్టు ముందు ఒప్పుకున్నది, బ్రిటన్ కోర్టు ముందు. సో మన దేశంలో కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే మెజారిటీ ప్రజలందరికీ ఈ కోవిషీల్డ్ టీకాని ఇచ్చినారనమాట. కోవాక్సిన్ కూడా తీసుకున్నారు, కోవిషీల్డ్ కూడా ఎక్కువ మందికి ఇచ్చారు. కోవాక్సిన్ కొంత తక్కువగా ఉన్నది. ఇగో దీని మీద సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగినట్టున్నది. కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిందట. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డగట్టడం, ప్లేట్లెట్స్ కౌంట్స్ తగ్గిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని వ్యాక్సిన్ తయారు చేసిన ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా బ్రిటన్ కోర్టులో అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టీకాను భారత్లో విస్తృతంగా వినియోగించిన నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్కు పరిశీలనకు వైద్య నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని బుధవారం న్యాయవాది విశాల్ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండట. ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చనిపోయిన వైకల్యం చెందిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారట. అయితే ఏమంటున్నారు వీళ్ళు, 10 లక్షల మందిలో 7గురికే సైడ్ ఎఫెక్ట్స్. కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ దుష్ప్రభావాల ప్రమాదాన్ని చాలా తక్కువ మంది ఎదుర్కొంటున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త డాక్టర్ రామన్ గంగాఖేద్కర్ వెల్లడించారు. 10 లక్షల మందిలో 7గురు మాత్రమే థ్రాంబోసిస్, థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్, టీఐఎస్ అని పిలిచే అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ను ఎదుర్కొనే ప్రమాదం ఉన్నది. ప్రజలు తొలి డోస్ తీసుకున్నప్పుడు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, ఇది 2వ డోస్తో తగ్గుతుంది, 3వ డోస్తో మరింత తక్కువగా ఉంటుంది. మరి ఇప్పుడు 1వ డోస్ తీసుకొని వదిలిపెట్టిన వాళ్ళు వాళ్ళకు వస్తుందా? అందుకే దీని మీద పెద్ద ఎత్తున విచారణ జరగాల. ప్రారంభ 2-3 నెలల్లో ఏమైనా దుష్ప్రభావాలు కనిపించవచ్చని శాస్త్రవేత్త చెప్పారు. టీకా తీసుకున్న మిలియన్ల మంది పైన సానుకూల ప్రభావమే ఎక్కువగా ఉన్నది. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్తో కలిసి కోవిషీల్డ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా దాని కోవిడ్-19 వ్యాక్సిన్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ అంటే రక్తం గడ్డకట్టడం అనే అరుదైన ప్రమాదానికి కారణమవుతుందని యూకేలోని కోర్టులో అంగీకరించిన నేపథ్యంలో మాజీ శాస్త్రవేత్త బుధవారం ఈ విధమైన ప్రకటన చేశారు. భారత్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను కోవిషీల్డ్ పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసి విక్రయించింది. రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని కోర్టులో పలువురు కేసులు వేయగా ఆస్ట్రాజెనెకా కంపెనీ తాజాగా ఆ టీకాతో చాలా తక్కువ మందిలో మాత్రమే ఇలాంటి ప్రభావం కనిపిస్తుందని అంగీకరించిందట. మరి ఎట్లాంటి ఇది లేకుండా అందరికి ఇచ్చి పడేసిరా? ఇలా వేసుకునే వాళ్ళే మంచోళ్ళు. ఆనాడేమో వేసుకునే వాళ్ళే నువ్వు వ్యాక్సిన్ వేసుకోలే అన్నారు. ఇలా వేసుకుని అమ్మ నువ్వే మంచోళ్ళు అని వాళ్ళు అనాల్సిన పరిస్థితి వచ్చింది.